మాస్ జాతర సెట్కి వచ్చామండి. మాస్ మొత్తం కలర్ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. ఒరిజినల్ కలర్. నో మేకప్ అండి. ఆంధ్రప్రభ ఇది ప్రభంజనం. ఒకటి, 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 2, 2 మీదే ట్రెండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఆదరిస్తున్న ఆడియన్స్కి. అలాగే మీరు కూడా ఆడియన్స్లోకి తీసుకెళ్తున్నారు మీ ఛానల్ ద్వారా. అండ్ ప్రతి ఒక్కరు ఎవ్రీ సాటర్డే సండే 9 to 10:30 వరకు మన షో వస్తుందండి జెమినీలో. సో సో ప్రతి ఒక్కరు చూడండి, స్కిట్లు చాలా బాగా వస్తున్నాయి. ఇప్పుడే స్కిట్ కొట్టి హ్యాపీ మూమెంట్స్ అని బయటకు వస్తున్నాం. కంగ్రాట్స్ అండి. అది నేను చెప్పాలి. మీరు చెప్పట్లే కదా. గ్యాప్ ఇవ్వట్లేదండి నాకు అసలు. ఇస్తే నలుగురు వచ్చేస్తారు. ఇండస్ట్రీ గ్యాప్ ఇవ్వద్దండి. సో అంటే ఇప్పుడు వరకు చూసిన స్కిట్స్ లో మీరు కొంచెం ప్రామిసింగ్ గా యాక్టివ్ గా అందరు ఫుల్ నవ్వుతూ ఉన్నారు. సో ఏంటి మీరు యాదమ్ రాజ్ గారు అందరు ఇట్లా కాంబినేషన్ ఎవరు రాస్తారు అసలుకి? అంటే బేసిక్గా యాదమరాజు స్కిట్ టీం వాళ్ళది వేరు, అండ్ నేను అండ్ జ్ఞానేశ్వర్ మా టీం వేరు. మా స్కిట్కి మేమే రాసుకుంటాం, వాళ్ళ స్కిట్కి వాళ్ళే రాసుకుంటారు. ప్రత్యేకంగా రైటర్స్ అంటూ ఎవరు లేరు. ఎవరైనా రాస్తా అంటే రండి, హ్యాపీగా వర్క్ ఉంది, అందరం కలిసి వర్క్ చేసుకుందాం. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం ఈ షో. అంటే రాసే వాళ్ళని యాక్ట్ చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేయరా? అయ్యో మా దాంట్లో 20 మంది ఉన్నారండి. ఇంక 20 మంది వచ్చినా పర్లేదు. మాస్ జాతర అంటే జాతర ఉంటుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్కిట్ కి నన్ను రమ్మంటారా వద్దా? తప్పకుండా రండి, మనం ఒక టీం చేసుకుందాం మన ఇద్దరమే. మనమే టీం లీడర్స్. అంటే వైట్ అండ్ బ్లాక్ లేదు, మీరు కొంచెం వైట్ ఉన్నారండి జెన్యున్. నాకు కొన్ని జోకులు వేసేసి అలవాటు అయిపోయింది. వైట్ ఉన్నారు మీరు, జోకులు వేసిన. థ్యాంక్ యూ అండి. లేదు అంటే నేను చూసాను నిన్నంతా మన ప్రాక్టీస్ లో యాదమ్ రాజు గారు మీరు మొత్తం ఒకే గ్యాంగ్ ఉన్నారు ఇక్కడ. బట్ డిఫరెంట్ ఉన్నా కూడా చాలా అందరూ బేసిక్ గా ఎవరి టీం వాళ్ళు వాళ్ళ టీం వీళ్ళు అంటారు. బట్ మీరు చూస్తే కనుక అసలు చాలా మొత్తం కలిసిపోయి ఉన్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. లేదు, బేసిక్ ఏంటంటే ఇక్కడ మా స్కిట్ బాగా రావాలి, వాళ్ళు డౌన్ రావాలని చెప్పి ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క స్కిట్ వస్తేనే షో అనేది హిట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి ఒకరు ఎంకరేజ్ చేసుకుంటాం. మా దాంట్లో ఏదన్నా రావట్లేదంటే అన్న వచ్చి వెళ్ళిపోయడం, లేకుంటే ఆయన దాంట్లో రాలేనప్పుడు మేము హెల్ప్ చేసుకోవడం, ఇలా అందరం కలగలిసి చేసుకుంటాం. అందుకే షో అనేది కూడా సక్సెస్ అయ్యి ఆడియన్స్లోకి మంచి రీచ్ వెళ్ళింది. మీకు ఫస్ట్ ఆఫర్ ఇక్కడ ఇచ్చిందంటే ఎవరు? మా డైరెక్టర్ సురేష్ గారు అండి. మాకనే కాదు, చాలామంది ఇప్పుడు కళాకారులు ఉన్నారు, అందరికీ అవకాశం ఇచ్చింది ఆయనే. సో ప్రతి ఒక్క టాలెంట్ని గుర్తించి ఇక్కడ దాకా తీసుకొచ్చిన సురేష్ అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా గౌడ గారు ప్రొడ్యూసర్, ఆయనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్, నవదీప్ అన్న అయితే ఇంకా చెప్పే అవసరం లేదు. మా బిందు మేడం, ఆమె కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తే, చిన్న పెద్ద కొత్తగా వచ్చారు సీనియర్స్ అని ఉండదు. అందరు ఎవరు బాగా చేస్తే వాళ్ళ పేరు ప్రత్యేకంగా స్టేజ్ మీద చెప్పి వాళ్ళకి ఇంకా ఒక లైఫ్ అనేది ఇస్తారు వాళ్ళు. సో హ్యాపీ అనిపిస్తారు వాళ్ళు మా పేరు చెప్పినప్పుడల్లా, లేకుంటే కొత్త వాళ్ళ పేరు చెప్తే. బయటికి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీ పేరెంట్స్ కానీ లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈ బేసిక్గా మేము ఇండస్ట్రీలో ఉండి 10 years అవుతుంది. 10 years నుంచి మేము షో చేస్తూ వచ్చాము. ఆడియన్స్లో ఎప్పుడు కొత్తదనానికి ఎలా అయితే అలవాటు పడ్డారో మేము కూడా అలానే కొత్తగా ఏదో చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి కొత్తగానే చేస్తున్నాం. సో ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా మాకు మంచిగా రీచ్ అయ్యి మేము ఆడియన్స్కి రీచ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా అన్న మిమ్మల్ని చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాం అన్న, ఇప్పటికీ అలానే కామెడీ చేస్తున్నారు, సో మాకు హ్యాపీ అని అనడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అంటే ఫైనల్గా మాస్ జాతరతో బ్రేక్ వచ్చింది అనుకుంటున్నారా? 100% అండి. ప్రతి ఒక్క షో బ్రేకే, బట్ ఇది ఇంకొక బ్రేక్. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇది దూసుకెళ్ళిపోయింది. అంటే ఇక్కడ చూస్తే కనుక కామెడీ చాలా క్లీన్ కామెడీ ఉందని మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? అవునండి, అంటే అది ప్రయత్నం కూడా డైరెక్టర్దే. బూత్ అనేది అక్కడక్కడ చిన్నగా అంటే లైట్గా ఉంటుంది, ఏదో చిన్నగా ఏసీ అయినట్టు పంచులు ఉంటాయి. బట్ అట్లాంటి పంచులు ఏం లేకుండా నీట్గా వెళ్ళిపోయే స్కిట్లే మావి అందరివి. సో మేమనే కాదు, ప్రతి ఒక్క టీం కూడా అట్లానే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.